హాయ్ అండి. ఇవాళ నేను మీకోసం దొండకాయ కూర, దొండకాయ ఫ్రై. ఇది అందరికీ తెలిసినదే, ఇదేం కొత్త కాదు, అందరికీ తెలిసినదే. బట్ నేను ఇంకా షేర్ చేద్దామని చేస్తున్నాను. సో చాలా చాలా అంటే నేను చెప్పాను కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను మీకు చెప్పాను ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడైనా ఫ్రై చేయాలంటే రెండు విధాలుగా చేయాల్సి వస్తుంది. ఒకటి ఉల్లిపాయ వేసి, ఒకటి ఉల్లిపాయ వేయనిది. సో ఇది ఉల్లిపాయ వేయని ఫ్రై అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇలా పొడుగ్గా తరిగి పెట్టేసుకుని నూనెలో జీలకర్ర వేసేసి ఇవి వేయించి పెట్టేసుకున్నాను. అవి కొంచెం వేగాక నేను ఉప్పు వేసి పెట్టేసుకున్నాను. సో నేను సడన్గా అనుకున్నాను, అసలు ఫస్ట్ అనుకున్నాను అంటే ఇది తెలుసున్న ఫ్రైయే కదా, ఇది మనం షేర్ చేయాలా, మళ్ళీ మాకు రాదా, అందరూ అనుకుంటారు కదా, మనకి తెలీదా దొండకాయ ఫ్రై అనేది అనుకుంటారని అనుకున్నాను. బట్ మళ్ళీ అనుకున్నాను, సరే ఒకసారి ఎలాగో చేసినాం కదా, ఒకసారి షేర్ చేసేస్తే అయిపోతుంది. రాదని కాదు, జస్ట్ ఏంటో షేర్ చేయాలని అనిపించింది మీ అందరికీ. సో ఇలా పొడుగ్గా తరిగి పెట్టేసుకుని బాగా దొండకాయ ముక్కలు వేగిపోయాయి, చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఉప్పు కూడా వేసేసాను, జీలకర్ర వేసేసాను, పసుపు వేసేసాను. సో బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మీరు జస్ట్ హాఫ్ స్పూన్ కారం వేసేసుకోవాలి. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే వెల్లుల్లి కారం చేసి పెట్టేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఏమో మామూలు ఎండు కారం, ఇంకో ఫుల్ స్పూన్ ఏమో చిన్న స్పూన్తో ఏమో వెల్లుల్లి కారం. అది వేసేసాక నేను నిన్న నువ్వుల పొడి చేశాను, ఆ నువ్వుల పొడిని కొంచెం ఇందులో వేయాలి. చాలా టేస్టీ వస్తుందన్నమాట. అంటే చాలా మంచి నువ్వుల పొడి వచ్చి కమ్మదనంగా ఉంటుంది. నేను హాఫ్ స్పూనే వేశాను, ఎందుకంటే తక్కువ కూర ఉంది కాబట్టి. ఎక్కువ కూర ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను హాఫ్ స్పూనే వేశాను. అంతేనండి, అయిపోయింది దొండకాయ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని మిస్ట్రాండ్ అయ్యేటట్టు చూడండి. బట్ వెరీ టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరూ ఇదే కావాలని కోరుకుంటారు. బట్ కొంతమంది ఏమో ఉల్లిపాయ కావాలని అనుకుంటారు. సో రెండు కూరలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఉల్లిపాయలది కూడా నేను షేర్ చేస్తాను అనమాట. దీనిదైతే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో ఉల్లిపాయలది ఉంటుంది. ఇవాళ నేను మీకు దొండకాయ ఫ్రై ఉల్లిపాయలు వేసి చూపిస్తున్నాను. సో ఇది రెగ్యులర్గా చేసుకునేదే, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. బట్ ఆల్సో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. జస్ట్ మామూలుగా ఉల్లిపాయలు వేసేసి జీలకర్ర వేసేసి వేయించేస్తారు. మనం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు చిత్తగొట్టి వేసేసానండి. ఇవి కొంచెం వేగిపోగిన వెంటనే మీరు పచ్చిమిరపకాయలు ఇంకేమీ వేయట్లేదండి, జస్ట్ ఎండుకారంతో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. వేగాక అప్పుడు మనకి దొండకాయలు అనేవి వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో అంటే కంపల్సరీ ఉల్లిపాయ వేసినప్పుడు సింపుల్ది కూడా చేయాలని ఉంటుంది. సింపుల్ది కూడా చేయాలి, అంటే నార్మల్ ఫ్రై కూడా చేయాలి. పిల్లలకేమో అది ఇష్టం, పెద్దవాళ్ళకేమో ఉల్లిపాయలు వేస్తే ఇష్టం. సో రెండు కూరలు ఎప్పుడు చేయాలి నేను. చిక్కుడుకాయ చేసినా, దొండకాయ చేసినా, బెండకాయ చేసినా, ఆలు చేసినా, ఏది చేసినా మొత్తానికి రెండు ఫ్రైస్ ఉంటాయి, విత్ ఆనియన్, వితౌట్ ఆనియన్. అదనమాట. సో ఇది కొంచెం వేగాలండి. వేగాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయండి, బాగా వేగిపోయి మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఏం వేయట్లేదండి, జస్ట్ సింపుల్ ఆనియన్ ఫ్రై. వచ్చి వెల్లుల్లిపాయలు మాత్రం చిత్తగొట్టి వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, ఫ్రెష్ కరివేపాకు. ఒకసారి కలిపేసేసుకుని బాగా
బాగా వేగిపోయాయి కాబట్టి గబగబా ఇప్పుడు మనం దొండకాయలు వేసేసుకోవచ్చు. నేను నార్మల్ది కూడా షేర్ చేస్తున్నానండి, నార్మల్ ఫ్రై కూడా నేను చేశాను, అది కూడా షేర్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి, దేనికి దాని టేస్ట్ అండి. నార్మల్ది బాగుంటుంది, ఉల్లిపాయది బాగుంటుంది, రెండు తినేటప్పుడు రెండు కావాలి అనిపిస్తుంది. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఒక చేతితో నేను వీడియో తీస్తున్నాను. సో ప్యాన్ కదిలిపోతుంది, బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. చూసారా ఎలా కదిలిపోతుంది. మూత కొంచెం పెట్టుకోవాలండి. సరే, కొంచెం మగ్గాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవన్నీ బాగా కలిపేసుకుని నూనె పడుతుందండి, దొండకాయకి ఎప్పుడు నూనె పడుతుంది. సో ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు నూనె వేసుకోండి, లేదు బాగానే ఉంది అనిపిస్తే మాత్రం అక్కర్లేదు. కానీ కొంచెం నూనె వేసుకోవాలి, అప్పుడే తొందరగా వేగుతుంది. నా దాంట్లో నూనె ఉంది, కావాలంటే నేను మళ్ళీ వేసుకుంటాను, ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ, మీరు కూడా తప్పకుండా వేసుకోండి. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే. నేను మళ్ళీ కొంచెం మగ్గాక నేను మీకు చూపిస్తాను. సో బాగా మగ్గిపోయాయండి, మీకు తెలుస్తుంది కదా, దొండకాయలు ఉల్లిపాయలు అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే కొంచెం షుగర్ వేస్తానండి. ఏదైనా ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అది ఆప్షన్. షుగర్ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, కానీ షుగర్ వేసుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, కొంచెం బాగుంటుంది, కూర చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం చేసుకునే దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఒక్కర్లేదండి, 1/2 స్పూన్. నేను 1/2 స్పూనే వేసాను, ఫుల్ స్పూన్ వేయలేదు. సో ఆప్షనే నేను చెప్తున్నది, కంపల్సరీ వేసుకోమని కాదు. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, స్కిప్ చేసేయచ్చు, వేసుకోవాలని అవసరం లేదు. సో 1 స్పూన్ ఉప్పు అండి, కలిపేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి, ఉప్పు అంతా ముక్కలకి పట్టేటట్టు. ఇంకా 1 బై 1 వేసేసేదివేనండి. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, విత్ అండ్ ఎడిట్ చూడండి. సో నేను లాంగ్ వీడియోస్ కూడా పంపిస్తున్నాను, ఎలా రెసిపీస్ అన్నీ నేను వీడియో ద్వారా పంపిస్తున్నాను, తయారీ విధానం. దయచేసి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నేను అందుకు మీకు షేర్ చేస్తున్నాను. నేను మీ అందరికీ డిఫరెంట్ మోడల్లో 1 స్పూన్ చిన్న స్పూన్తో వెల్లుల్లి కారం వేసానండి. సారీ, నేను మాటల్లో మర్చిపోయాను. సో ఒక చిన్న స్పూన్తో వెల్లుల్లి కారం, అలాగే పెద్ద స్పూన్తో మామూలుగా 1 స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ మీరు కారం తీసుకోవచ్చండి. నేను తీసాను కానీ ఇంకా కారం పడుతుంది, నేను తీసుకున్నది మొత్తం నేను వేసేస్తున్నాను. సో 1 ఫుల్ స్పూన్ పెద్ద దాంతో కారం, మామూలు ఎండు కారం అది వేసేయాలండి. అది వేసేసాక ముందేమో చిన్న స్పూన్తో వెల్లుల్లి కారం, నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకుంటాను అని అంటాను కదా, ఆ వెల్లుల్లి కారం. చూసారా చాలా వేగిపోయాయి, మొత్తం అన్నీ వేగిపోయాయి. ఉప్పు వేసేసాం, కారం వేసేసాం, 1/2 స్పూన్ షుగర్ వేయమన్నాను, అది కూడా వేసేసాం, వెల్లుల్లి కారం వేసేసాం, మామూలు ఎండు కారం కూడా వేసేసాం, కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాయి, వెల్లుల్లిపాయలతో చాలా బాగా వేగింది. సో దీని తర్వాత ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఒకటి వేయాలండి, అదేం లేదు, 1 ఫుల్ స్పూన్, ఈ ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 ఫుల్ స్పూన్ నువ్వుల పొడి, ఇంకొక 1/2 స్పూన్ నువ్వుల పొడి. ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, నిజంగా మొత్తం కూరది టేస్టే మారిపోతుంది, కమ్మగా ఉంటుంది. మీరు ఎంత కారం వేయండి, కారం అనిపించదు ఇంకా, ఎందుకంటే ఆ నువ్వుల పొడి అంత కమ్మగా ఉంటుంది కదా, సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో అంతేనండి, కూర అంతా అయిపోయింది, మీరు ఇంకా బంద్ చేసేసుకోవచ్చు. మొత్తం చాలా చాలా టేస్టీ అయిన కూర, ఇంకా అవసరమే లేదు, చూడవలసిన అవసరం లేదు, నువ్వుల పొడితోనే బంద్. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా నోరు ఊరుతుందండి, నిజంగా చాలా టేస్టీ అయిన ఫ్రై, ఇంకా ఆగలేకపోతున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బట్ డూ ట్రై ఇట్ అండి. వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందో. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నచ్చుతుంది, మీరందరూ ఇష్టపడతారు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్ అండి.